ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో రేచర్ల దగ్గర జరుగుతున్న ఇంటర్చేంజ్ వర్క్ని చూపిస్తాను. అలానే చాలా బ్యూటిఫుల్ కనిపించే రేచర్ విలేజ్ని కూడా చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కువలోకి వెళ్తే ఈ బ్లాగ్ మనం చూడబోతున్నాం అంటే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో మీకు ఆల్రెడీ మన దావరపల్లి దగ్గర ఇంటర్చేంజ్ని, తర్వాత వైరా దగ్గర ఇంటర్చేంజ్ని, ఆ తర్వాత ఖమ్మం దగ్గర దంసలాపురం, ఆ తర్వాత ఖమ్మంకి సూర్యాపేట హైవేకి కనెక్షన్ ఎలా వస్తుంది అన్ని విషయాలు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మన రేచర్లు ఉంది కదా, రేచర్ల దగ్గర ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అండ్ మనకి చింతలపూడికి తర్వాత ఇటు సత్తుపల్లికి ఎంత డిస్టెన్స్ ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక్కడ వర్క్ స్టేటస్ అని కూడా తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంటర్చేంజ్ గురించి. అండ్ అలానే ఈ హైవేతో మనకి ఈ హైవే కనెక్ట్ అవుతుంది అనేది, అండ్ ఇక్కడ నుంచి మనకి ఎలా వెళ్ళడానికి వెళ్తాం అనేది, ప్రస్తుతం మనం ఈ హైవేలో ట్రావెల్ చేయట్లేదు అనే విషయం కూడా మనం అయితే తెలుసుకుంటాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఈ హైవేలో మీకైతే నేను రీసెంట్గా చాలా వరకు ఈ హైవేలో జరిగిన వర్క్ని చూపించాను. మీరు చూడాలనుకుంటే ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. ఈరోజు వీడియోలో మీకు నేను ఏం చూపించబోతున్నాను అంటే మన రేచర్లో ఉంది కదా, రేచర్ల దగ్గర జరుగుతున్న ఇంటర్చేంజ్ వర్క్ని చూపిస్తాను. అండ్ అలాగే ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామో క్లియర్గా చూపిస్తాను. అలానే ఈ ఇంటర్చేంజ్ దగ్గర ఒక కన్ఫ్యూజింగ్ థింగ్ అయితే ఉంది, ఆ కన్ఫ్యూజింగ్ థింగ్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. మీకు నేను మన ప్రీవియస్ వీడియోలో జంగారెడ్డిగూడెం నుంచి రేచర్ల దాకా చూపించాను రోడ్ వే అయితే, ఆ వీడియో జరగకపోతే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే రేచర్ల ఇంటర్చేంజ్ కదా, ఇంటర్చేంజ్ వచ్చేసి స్టేట్ హైవే 20తో మెర్జ్ అవుతుంది. ఈ స్టేట్ హైవే 20 వచ్చేసి గంగవరం చింతలపూడి రోడ్ అనమాట. సో అలాగే ఇది ఏలూరు దాకా ఉంటుంది. ఈ రూట్లో నేను జర్నీ చేసి ఏలూరు దాకా వెళ్ళాను. రోడ్ అయితే మధ్య మధ్యలో కొంచెం వర్స్ట్గా ఉంది, బట్ ఈ రోడ్ వేస్తే మాత్రం సూపర్ కనెక్టివిటీ ఉంటుంది. చింతలపూడి నుంచి మంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో చూస్తారుగా, ఈ ఇంటర్చేంజ్ వర్క్ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు రెడ్ కలర్ లైన్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ ఇంటర్చేంజ్ దాటుకుని మనం వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇలా రేచర్ ఊర్లోకి వచ్చి అలా మనం మళ్ళీ ఈ స్టేట్ హైవే 20లో కలిసి మనం మళ్ళీ ముందుకైతే వెళ్ళొచ్చు. అండ్ రేచర్ల నుంచి మనం అలా తిరువురు దాకా హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదంట. సో ఇదిగోండి, ఇక్కడ దాకా మనం అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి కల్లూరు కూడా వెళ్ళొచ్చు, బట్ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో పక్కాగా చూపిస్తాను అటువైపు ఏం వర్క్ జరుగుతుంది అనేది. మరి ఇప్పుడు ఈరోజు వీడియోలో ఈ ఇంటర్చేంజ్ దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎలా వెళ్తానికి వెళ్తాం అనేది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకైతే బ్యూటిఫుల్ విజువల్స్ చూపించబోతున్నాను అనమాట. విజువల్స్ చూస్తే మీరే అంటారు సూపర్గా ఉన్నాయని చెప్పేసి. సో ఇంకా మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే నేషనల్ హైవే 365BG ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో రేచర్ల ఇంటర్చేంజ్ దగ్గరలో ఉన్నాం. కాస్త ముందుకు వెళ్ళామంటే ఇంటర్చేంజ్ వర్క్స్ కూడా మనకు కనబడతాయి. మనకి అక్కడ బోర్డులో చాలా క్లియర్గా ఉంది ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. ఆ బోర్డులో చూస్తున్నట్లయితే లెఫ్ట్కి వెళ్తే ఏలూరు 54 కిలోమీటర్లు, రైట్కి వెళ్తే సత్తుపల్లి 28 కిలోమీటర్లు, స్ట్రైట్గా వెళ్తే ఖమ్మం 106 కిలోమీటర్లు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఖమ్మం 106 కిలోమీటర్లు. ఇందులో ఒక జిమ్మిక్ ఉంది. ఆ జిమ్మిక్ ఏంటో మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియోను పూర్తిగా చూడండి. మనమైతే ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి అక్కడ జరుగుతున్న ఇంటర్చేంజ్ వర్క్ని చూద్దాం. అలానే రేచర్ల గ్రామాన్ని కూడా చూద్దాం. చూస్తున్నారుగా, మీకు లెఫ్ట్లో చాలా క్లియర్గా కనబడుతుంది కదా అక్కడ వర్క్ జరుగుతున్నట్టు. అలా కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి రేచర్ల అండర్ పాస్ అయితే వస్తుంది. సో మీకు నేను మ్యాప్లో చూపించే కదా ఈ రేచర్ల ఇంటర్చేంజ్ మనకి ఏ హైవేతో కనెక్ట్ అవుతుంది అనేది. ఈ హైవే అయితే స్టేట్ హైవే 20తో కనెక్ట్ అవుతుంది. అండ్ అలానే ఈ హైవే గంగవరం, చింతలపూడి, ధర్మాజిగూడెం, విజయరాయ్, ఏలూరు ఈ ఊర్లని కలుపుతుంది. చూస్తున్నారుగా, ఆ కింద నుంచి మనకి అండర్ పాస్ అయితే వెళ్తుంది. ఆ ముందున మనకి రేచర్ల ఊరేది కనబడుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా రేచర్ల గ్రామాన్ని చూపిస్తాను. సో మొత్తం మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇలా కాస్త మనం ముందుకు వెళ్ళామంటే మనకి మళ్ళీ మెయిన్ రోడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఎంటర్ అయ్యామంటే తిరువూరు దాకా హ్యాపీగా వెళ్ళొచ్చంట. మధ్యలో డైవర్షన్స్ ఉండొచ్చేమో. మన సబ్స్క్రైబర్లో ఒకరు కామెంట్ చేశారు, సో మన రేచర్ల నుంచి ఎగ్జాక్ట్గా తిరువూరు దాకా వెళ్ళొచ్చు అని చెప్పి. సో వైరే దగ్గర నేనైతే మీకు వర్క్ చూపించాను. వైరే దగ్గర మనకి వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో మనం అక్కడైతే ట్రావెల్ చేయడం కొంచెం కష్టమే, బట్ ఇప్పటికీ వర్క్ అయిపోతే ప్రాబ్లం లేదు.
ఒకవేళ అవ్వకపోతేనే ప్రాబ్లంగా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ట్రావెల్ చేస్తా అన్నారు. ఒకవేళ ఆయన ట్రావెల్ చేసి మనకి రిప్లై ఇచ్చారంటే పక్కాగా మీకు చెప్తాను వెళ్ళొచ్చా వెళ్ళలేమనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఖమ్మం 114 కిలోమీటర్లు, సూర్యాపేట 174 కిలోమీటర్లు, హైదరాబాద్ 294 కిలోమీటర్లు. అంతా బాగానే ఉంది. కానీ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇందాకగా చూసాం ఖమ్మం 106 కిలోమీటర్లని, కానీ ఇక్కడేంటి ఖమ్మం 114 కిలోమీటర్లు ఉంది అని అందరికీ డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను మీకు ఆ డౌట్ని క్లియర్ చేస్తాను. ఎలా అంటే మన ఖమ్మం ఆ ప్లేస్ నుంచి 106 కిలోమీటర్లు. అది ఎలా అంటే మన కోదాడ ఉంది కదా, కోదాడ దగ్గర నుంచి మనం ఎగ్జిట్ తీసుకుని బయటికి వెళ్ళి ఖమ్మం వెళ్తే 106 కిలోమీటర్లే. అదే మనం ఖమ్మంలో ఎగ్జిట్ నెంబర్ 1 వరకు వెళ్ళాం అనుకోండి, అప్పుడు 114 కిలోమీటర్లు. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ పైన ఎగ్జిట్ నెంబర్ 1 అని ఉంటుంది. సో అక్కడి వరకు 114 కిలోమీటర్లు. మన వెంకటగిరి ఇంటర్చేంజ్ నుంచి ఆ ఎగ్జిట్ నెంబర్ 1కి దాదాపుగా 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఖమ్మం వెళ్ళాలంటే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. సో టోటల్గా మనకి ఈ కిలోమీటర్స్ అయితే అడ్జస్ట్ అవుతాయి ఆ విధంగా. సో ఆ విధంగా ఇక్కడ 114 కిలోమీటర్లు అయితే వేశారు. మీకు డౌట్ క్లారిఫై అయిందా? మనమైతే ఇంటర్చేంజ్ నుంచి 1 కిలోమీటర్ ముందుకైతే వెళ్ళి అక్కడ జరిగిన వర్క్ని చూసాం. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ వరకు వర్క్ కంప్లీట్గా ఉంది. అండ్ అలానే మనం తిరువురు దాకా వెళ్ళొచ్చు అని చెప్పేసి మీకు చెప్పే కదా. సో ప్రాబ్లం లేదు, వెళ్ళకుండా వెళ్ళొచ్చు. నేనైతే సత్తుపల్లి దాకా వెళ్ళాను నా ప్రీవియస్ వీడియోస్లో. హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సర్వీస్ రోడ్లో అప్పటికే వర్క్ జరుగుతుంది. సర్వీస్ రోడ్లోనే వెళ్ళానంటే ఇప్పుడు మెయిన్ రోడ్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ రోడ్లు మొత్తం ట్రావెల్ చేశాను ఒక 3-4 మంత్స్ బ్యాక్. అప్పుడు చాలా వరకు వర్క్ అయితే అవ్వలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు వర్క్ చాలా ఫాస్ట్గా జరిగింది. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈ రేచల్ ఇంటర్చేంజ్ నుంచి తిరువురు ఇంటర్చేంజ్ దాకా. ఇప్పుడు మనమైతే మళ్ళీ వెనక్కి వచ్చాం మన స్టేట్ హైవే 20కి. అండ్ అలాగే ఈ ఇంటర్చేంజ్ని చూస్తున్నాం. ఇంటర్చేంజ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగానే డైవర్షన్ తీసుకోవాలి. అలా డైవర్షన్ తీసుకుంటే ఈ డైవర్షన్ దాటుకుని మనమైతే రేచల్ నుంచి తిరువురు దాకా వెళ్ళిపోతాం. ఇప్పుడు నేనైతే మీకు బ్యూటిఫుల్ రేచల గ్రామాన్ని చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకు ముందు కనిపిస్తుంది కదా రోడ్డు, ఆ రోడ్డుని ఫాలో అయ్యి అలా వెళ్ళామంటే చింతలపూడి వెళ్తాం. మరి మీలో ఎంతమంది రేచల గ్రామం నుంచి మన వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. విజువల్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఇవైతే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మనం చూస్తున్నాం కదా మనకైతే కిందన స్టేట్ హైవే 20 వెళ్తుంది. అండ్ ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అంతా పామ్ ట్రీస్తో నిండిపోయింది. అండ్ దూరంగా చిన్న చిన్న కొండలు అయితే కనబడుతున్నాయి. అవి పెద్ద కొండలే, మనం దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు చిన్నగా కనబడుతున్నాయి. సో ఫైనలీ మీకైతే చూపించాను రేచల గ్రామాన్ని. అండ్ అలాగే ఇంటర్చేంజ్ని కూడా చూపించాను. మళ్ళీ మీరు చూడొచ్చు ఇంటర్చేంజ్ వరకు అయితే ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. మీరు ఈ ఏరియాని దాటుకుని వెళ్ళాలంటే మాత్రం రేచల ఊర్లోకి వెళ్ళి ఊర్లోంచి బయటకైతే వెళ్ళాలి. సో నేను ఇక్కడి దాకా షూట్ చేశాను అనమాట. సో ఇదే నా ఫైనల్ వీడియో ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని. సో ఈ హైవేలో మీకైతే ఆల్మోస్ట్ చూపించాను మన ఆంధ్రలో జరిగిన వర్క్ని. మనమైతే ఆల్మోస్ట్ బోర్డర్ దాకా వెళ్ళాం. ఈ రేచల్ ఇంటర్చేంజ్ నుంచి దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది తెలంగాణ బోర్డర్. మీకు కంప్లీట్గా ఆంధ్ర తెలంగాణ బోర్డర్ని చూపించాను. అలానే రేచల్ ఇంటర్చేంజ్ కూడా చూపించాను. సో రేపటి నుంచి మళ్ళీ కొత్త హైవే అయితే రాబోతుంది. ఆ కొత్త హైవేస్ వీడియోస్ కూడా చూడండి. మన వైజాగ్ వీడియోస్ కూడా వస్తాయి, అవి కూడా చూడండి. సో ప్రతి వీడియో చూసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నేను మన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ స్టేట్స్లో జరుగుతున్న డెవలప్మెంట్ని మీకైతే చూపిస్తాను. ఫైనలీ మనం అయితే స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వస్తాం. సో ఇప్పుడు నేను మీకు కనిపిస్తాను, మీకు అర్థమవుతుంది నా కష్టం ఏంటి అనేది. ఇంకా నేను ఇంతకుముందు దారుణంగా బైక్ మీద వెళ్ళామని, బైక్ మీద వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు. బట్ బైక్ మీద వెళ్తే షూట్ చేస్తామని. ఇప్పుడు కార్ కాబట్టి కొంచెం కంఫర్ట్ ఉంది. అయినా 1 డేలో 800 కిలోమీటర్స్ తిరగాలంటే కష్టమే కదా. సో నేనైతే మీకు రేచల్ ఇంటర్చేంజ్ చూపించాను. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో రేచల్ దగ్గర జరిగిన ఇంటర్చేంజ్ వర్క్ని క్లియర్ చూపించాను. అండ్ టువర్డ్స్ చింతపల్లికి ఎలా వెళ్తుంది, అండ్ అలాగే టువర్డ్స్ ఏలూరు ఎలా వెళ్తాం, అండ్ అలాగే టువర్డ్స్ మన సత్తుపల్లి ఎలా వెళ్తాం అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఎండ మాత్రం దంచేస్తుంది, అయినా కూడా మీకు చూపించాలని ఒక్క ఇదనమాట. అంతే, అడిగారు చూపించలేకపోయాను, బట్ చూపించాలని చెప్పేసి అరౌండ్ ఒక 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ వీడియోస్ అని తీస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు ఒక అర్జెంట్ కాల్ వచ్చింది, దానివల్ల వెనక్కి వెళ్తున్నాను అనమాట.
సో బట్ మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు వరకు చూపిస్తాను. ఇదే అలా ఫైనల్ వీడియో ఖమ్మం దేవరపల్లిలోని. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈ మిగిలిన వర్క్ని కూడా చూపిస్తాను. సో మీకు ఆల్మోస్ట్ చూపిస్తాను అనమాట. కొయ్యలగూడెం ధర, తర్వాత మన జంగారెడ్డిగూడెం ధర అండ్ మధ్యలో జరిగిన వర్క్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం చూపించాను. అండ్ ఫైనల్ వీడియోలో మీకు కంప్లీట్గా మన చింతలపూడి ఇంటర్చేంజ్ చూపించాను. సో మరి వీడియోస్ ఎలా ఉన్నాయని మీరే కామెంట్లో తెలియజేయాలి. నేనైతే వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.